గెలుపు సులభం కాదు తారకాసురా. ముందు నీ ఆగడాలు అంతం చేస్తాను, ఆ తర్వాత నిన్ను అంతం చేస్తాను. వెళ్ళు తారకాసురా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు యుద్ధభూమిలో ధర్మానుసారంగా నిన్ను అంతం చేసి తీరుతాను. నా అనుమానం తీర్చండి విప్రవర్య. కుమారస్వామి చేతిలో అవకాశం ఉంది, అయినా ఆయన తారకాసురుడిని ఎందుకు వధించలేదు? యుద్ధ నియమాల ప్రకారం తనని చంపకూడదా? ప్రాణాలు లేనందువల్ల తారకాసురుడు కేవలం ఒక నిర్జీవ శరీరం మాత్రమే. ధర్మబద్ధం కాని అవకాశాలను ఉపయోగించుకోవటం దుర్మార్గమవుతుంది. కనుక కుమారస్వామి అందుకు అంగీకరించలేదు. సూర్యాస్తమయం తర్వాత వీరుడనేవాడు ఆయుధాన్ని ధరించడు. ఆ యుద్ధ నియమాన్ని భంగం చేయటానికి తనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రాణం లేని తారకాసురుడికి మరొక అవకాశాన్ని కల్పించాలనుకున్నారు. ఆ అవకాశంతో తన శరీరంలో మిగిలిన శక్తులన్నిటినీ సేకరించి శక్తివంతుడవుతాడు. కుమార కార్తికేయకి జై! కుమార కార్తికేయకి జై! కుమార కార్తికేయకి జై! కుమారస్వామికి జై! కుమార కార్తికేయకి జై! కుమార కార్తికేయకి జై! కుమార కార్తికేయకి జై! కుమారస్వామి నేతృత్వంలో దేవతలకు విజయం తథ్యం. దేవశక్తికి జై! దేవశక్తికి జై! దేవశక్తికి జై! మన మహారాజు ఆ కుమారస్వామి చేతిలో ఘోరంగా పరాజితుడై తిరిగి వస్తున్నారట. ఇంకొక విషయం, ఆ కుమారస్వామి కేవలం బాలకుమారుడట. ఆ కుర్రాడు మహారాజు గారి భవనాన్ని తునాతునకలు చేసి ఖడ్గాన్ని విరిచేశాడంట. మహారాజా జాగ్రత్త, నీకేం కాలేదు కదా? ఇదేమిటి? నన్ను చూడగానే వీళ్ళందరి కళ్ళలో భయభక్తులు కనిపించేవి, వణికిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ సేవకులు కూడా నన్ను ఇంత జాలిగా చూస్తున్నారేంటి? ముల్లోకాధిపతి తారకాసురుడు ఒకరి దయా దాక్షణ్యాలపై బతకడం అసంభవం. మహారాజుకి నా మీద క్రోధం ఎందుకు వచ్చింది? ఎక్కడ చూపించాలో అక్కడ తోక ముడిచారు. మన మీదే ఈయన బెదిరింపులు. అసుర మహారాజు అంటే అండపిండ బ్రహ్మాండాల్లోనూ ఏకం చేసే వాడాలనుకున్నాను. చిన్న కుర్రోడి చేతిలో ఓడిపోయి వచ్చాడు. ఎక్కడ చూపించాలో అక్కడ తోక ముడిచారు. మన మీదే ఈయన బెదిరింపులు. అసుర మహారాజు అంటే అండపిండ బ్రహ్మాండాల్లోనూ ఏకం చేసే వాడాలనుకున్నాను. చిన్న కుర్రోడి చేతిలో ఓడిపోయి వచ్చాడు. చిన్న కుర్రోడి చేతిలో ఓడిపోయి వచ్చాడు. ఇక వెళ్ళండి. నన్ను బాలక అని పిలుస్తావు కదా, చూడు ఈ బాలుడే ఎంత పని చేశాడో. నువ్వు కనిపెట్టినటువంటి ఆటలోనే నిన్ను ఎలా ఓడించానో చూడు. 11 మదిరా. ఈ పాత్ర కూడా ప్రాణం లేని పాత్రగా మారిపోయింది. పరాజితుణ్ణి చేశాడు. చీమలు కూడా లెక్క చేయుతానని, కానీ తన వల్ల సేవకుల ముందు నవ్వుల పాలయ్యాను.
రేపు నా సైనికులు సేనాపతులు ఊరుకుంటారా? లేదు. రేపు నా సభలో నా సేనాపతులు నా మాట ఎందుకు వింటారు? లేదు, నేను ఎవరిని వదిలిపెట్టను. ఈ అవమానాన్ని ఎంత మాత్రం సహించలేను. అందరినీ త్వరగా రమ్మనండి. త్వరగా, ఇప్పుడే ఇక్కడికి రమ్మనండి. అధర్మంపై ధర్మం గెలుపొందటానికి కేవలం ఒకే రాత్రి మిగిలింది. కానీ అటు తారకాసురుడు, ఇటు కుమారస్వామిల మనసులో యుద్ధం అప్పుడే ప్రారంభమైంది. దేవసేనాపతి కుమార కార్తికేయకి దయచేసి నాకు జయజయలు పలకవద్దు. నేను చేసిందంతా కూడా కేవలం నా కర్తవ్యం మాత్రమే. నేను నెరవేర్చింది కేవలం నా బాధ్యతను మాత్రమే కదా. ఈరోజు మనకు లభించిన పాక్షిక విజయం మన దేవేంద్రుడు, వాయుదేవుడు, కుబేరదేవుడు లేకుండా అసాధ్యమయ్యేది. మహాదేవుడు, అమ్మ పార్వతి, శ్రీహరి, బ్రహ్మదేవుల ఆశీస్సులతోనే నాకు ఈ సామర్థ్యం లభించింది. అందుకే మనం ఈ విజయాన్ని సాధించగలిగాము. వారి ఆశీస్సులతోనే రేపు యుద్ధభూమిలో నేను ఆ తారకాసురుణ్ణి అంతం చేస్తాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహారాజా, నన్ను పిలిపించారంట. ఆపండి, చాలా ఎక్కువైంది. రా హుండా, రా. ఆదేశించండి మహారాజా. ఎవరిని వధించమంటారో చెప్పండి. నువ్వే నా అరవీర భయంకరమైన యోధుడివి కదా. ఇదేమిటి ఇలా అడుగుతున్నారు? ఇలా అడగటంలో మహారాజు ఉద్దేశం ఏమిటి? అవును మహారాజా. అయితే వచ్చి యుద్ధం చేయి నాతోనే. రా రా, నాపై దాడి చేయి హుండా. రా, వచ్చి నాతో తలపడు. మహారాజా, గుండెల మీద దాడి చేయమేమిటి? ఏమైంది చెప్పు. ఈ మహారాజు ఆదేశాలని పాటించకపోతే ఏమవుతుందో తెలుసుగా. తమరితో మల్ల యుద్ధం నా వంటి సేవకుడికి తగిన పని కాదు మహారాజా. నిజానికి మీరు చాలా అలసిపోయి వచ్చారు కనుక తమరి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం మహారాజా. నా ప్రాణ ఖడ్గం! విశ్రాంత తారకాసురుడికి విశ్రాంతి లభించాలంటే తను మరణించాల్సి ఉంటుంది. ఇక నా మరణం నా దగ్గరికి రాదు. కనుక ఈ తారకాసురుడికి అడగకుండా సలహాలు ఇవ్వడం మానేసి చెప్పిన పని చేయి. ఈరోజు ఆ కుమారస్వామి వచ్చి మన మాయల ప్రభావం నుండి సురక్షితంగా తప్పించుకున్నాడు. ఒకవేళ ఆ ఖడ్గాన్ని సంపాదించే లోపుగా నేను తన దగ్గరకు చేరుకొని ఉంటే తనని నా బాహువులతో బంధించి మెడ విరిచి ఉండేవాణ్ణి. అతన్ని అంతం చేసుండేవాణ్ణి. రా, మల్ల యుద్ధం కోసం పరితపిస్తున్నాయి. రా రా హుండా, నాతో మల్ల యుద్ధానికి తలపడు. తమరి ఆజ్ఞ మహారాజా.
మహారాజా, నేను ఈరోజు మన అసుర సైనికుల గుసగుసలు విన్నాను. మహాదేవపుత్రుడు కుమారస్వామి తమరిని అబ్బురపరిచారని, అందుకే నేను తమరిని దారుణంగా గాయపరిచాడని, మీ పైన నా పూర్తి బలాన్ని ఉపయోగించలేనంత వరకు కూడా. గాయపడేది నేను కాదు, తనే గాయపడతాడు. నాతో యుద్ధం చేసేవాడు. రాహుండా, నీ సర్వశక్తులను ప్రయోగించు. నాతో మల్ల యుద్ధం చెయ్యి. రా రా. గెలుపు సులభం కాదు తారకాసురా. ముందు నీ ఆగడాలు అంతం చేస్తాను, ఆ తర్వాత నిన్ను అంతం చేస్తాను. మహాశక్తివంతుడు, వీరాది వీరుడి తారకాసురుడు. నా శక్తులనే సందేహించావు కదు హుండా. తుచ్చ సేవకులారా, చూడండి, నన్నెవరు ఓడించే ప్రసక్తే లేదు. నేను అజేయుడిని, నువ్వు యోధాన యోధుడివే. కానీ నేను అరవీర భయంకరుడిని. ఏ ఒక్కడు నిలబడలేడు, నా ముందు నిలబడలేడు. తారకాసురుడక్కడ తన ఆహాన్ని తృప్తిపరుచుకోవటానికి తన వీర సైనికుల్ని అంతం చేస్తుంటే, ఇక్కడ కుమారస్వామి మాత్రం అధర్మంపై ధర్మాన్ని గెలిపించడానికి గాను సర్వశక్తులు కూడగట్టుకొని సాధన చేస్తూ ఉన్నారు. అరే, ఇదేమిటి? మహారాజు బల ప్రదర్శనకి పిలిపించారా? ఇంకా ఏ యుద్ధ ప్రకటన చేస్తారనుకున్నాను, కానీ ఆయన భయాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా నా శక్తి సామర్థ్యాలపై అనుమానాలున్నాయా? ఎవరైనా నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవహేళన చేయాలనుకున్నారా? ఇదిగో, నేనిక్కడే మీ ముందే ఉన్నాను. అసుర మహారాజా తారకాసురుడికి జై! మహారాజ్ తారకాసురుడికి జై! మహారాజ్ తారకాసురుడికి జై! ఇంకెవరికి నా వైపు హేళనగా చూసేందుకు ధైర్యం చాలదు.
మళ్ళీ ఎప్పటిలా భయభక్తులతో చూస్తారు నా వైపు. ఇప్పుడు నాకు కావలసింది వీళ్ళు భయభక్తులు కావు, కుమారస్వామిని ఓడించే ఉపాయం కావాలి. నేను ప్రత్యక్షంగా యుద్ధం చెయ్యాలంటే తనని కపటోపాయంతోనే తనని అంతం చేయాలి. మహారాజ్ తారకాసురుడికి మహారాజ్ తారకాసురుడికి దానికి పనికొచ్చేది ఎవరో నాకు చాలా స్పష్టంగా తెలుసు. మహారాజా, ఇలా అర్ధరాత్రి వేళ తమరు మా అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచారు? నేనెంతగానో అలసిపోయానట్టాసురా, అలసిపోయాను. చూస్తుంటే మహారాజుకిప్పుడు ఆ కుమారస్వామిని గెలవడం అంత సులభం కాదని బాగా అర్థమైనట్టుంది. మహారాజా, తమరి మనసులో ఏముందనేది నేను అర్థం చేసుకోగలను. ఈనాడు జరిగిన వైకుంఠపాలి ఆటలో మీరు కుమారస్వామి శక్తియుక్తులను స్పష్టంగా చూశారు కదా. అదీ కాక మీ కళ్ళ ముందే మీ మాయలన్నిటినీ పటాపంచలు చేశాడు కదా. ఇప్పుడైనా కుమారస్వామికున్న అపారమైన శక్తుల గురించి అర్థమైంది. ఆ మహాదేవుడి పుత్రుడు గనుక తను అజేయుడు. అందుకే నేను తమరికి విన్నవించుకునేది ఒక్కటే మహారాజా, నా మాట వినండి. తమరు తనతో సంధి చేసుకోవడం మంచిది. లేకపోతే తమరితో పాటు మన అసుర జాతి యావత్తు కూడా తుడిచిపెట్టుకుపోతుంది మహారాజా. సంధి మనకు పొసగ వట్టాసురా. ఆ కుమారస్వామిని దెబ్బతీయడానికి ఎన్నో అస్త్రాలు ఉన్నాయి నా దగ్గర. ఉన్నట్టుండి దండాయుధాన్ని ఆకర్షిస్తున్నది ఎవరు? అయినా ఈ గండబేరుండో లాంటి పక్షి మీద వస్తున్నది ఎవరు? ఎవరు నా దండాయుధాన్ని పట్టుకునేంత ధైర్యం చేసింది? ఇంకా సూర్యోదయం కాకుండానే అసురుల యుద్ధోన్మాదం ఆరంభమైపోయింది. అది అమ్మ ప్రసాదించిన దండాయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకోవడం అంటే అసురులు ఇప్పుడే యుద్ధ ప్రకటన చేసినట్లే అవుతుంది. ప్రళయ భయంకరం తప్పదు. మయూరోత్తమ, దానిని వెంబడించండి. ఆగు! నా దండాయుధాన్ని తీసుకుని వెళ్లేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఆగకపోతే అకారణంగా ప్రాణాలను పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ఎవరు నువ్వు? మర్యాదగా నువ్వెవరో, ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు. మావయ్య గారు, శ్రీమన్నారాయణ, మీరిలా ఏమిటి లేలా? అల్లుడు కార్తికేయ, నువ్వే చూసావుగా ఎంత సులభంగా నీకు భ్రమ కల్పించి శూలాన్నెలా సంపాదించాను. అల్లుడు, నీకు జాగ్రత్తలు చెప్పడానికొచ్చాను.
తమరు నన్ను హెచ్చరించడం కోసం వచ్చారా? అంటే ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అంటే ఏమీ లేదు పుత్ర. ఈ సమయంలో నీవు ఒకే ఒక లక్ష్యం కోసం పనిచేయాలి, తారకాసురుణ్ణి అంతం చేయడం. అవును మామయ్య, ప్రస్తుతం నా దృష్టిని అంతా ఆ లక్ష్యం మీదే కేంద్రీకరించాను. అందుకే నేను ఖడ్గాన్ని ధ్వంసం చేశాను. అందులోనే తన ప్రాణాలున్నాయి. అయినా తనింకా బతికే ఉన్నాడు. నువ్వు ధ్వంసం చేసింది ఖడ్గాన్ని మాత్రమే అల్లుడు, తారకాసురుణ్ణి కాదు. నువ్వు ఆ ఖడ్గం దగ్గరకు చేరేలోపే తారకాసురుడు తన పథకం మార్చుకున్నాడు. అందువల్లనే తారకాసురుడి ప్రాణాలు ఇంకా సురక్షితంగానే ఉన్నాయి. తను ఎన్ని పథకాలు మార్చినా సరే అతను తన పాప ఫలాన్ని అనుభవించక తప్పదు. రేపు నేను యుద్ధరంగంలో ధర్మబద్ధంగానే అంతం చేసి చూపిస్తాను మామగారు. అయినా ఒక్క మాట గుర్తుంచుకో, రేపు యుద్ధరంగంలో యుద్ధ నియమాలను పాటించడానికి నువ్వు మాత్రమే సిద్ధంగా ఉండడం మంచిది. అందరూ నీలా ఉండరు. తారకాసురుడు కూడా యుద్ధ నియమాలను పాటిస్తాడనే నమ్మకమేముంది? తమరి పట్టుదల కోసం అసురులంతా నాశనం కావడం ఎంత మాత్రం మంచిది కాదు. నా మాట వినండి. స్వర్గాన్ని ఆ దేవతలకి తిరిగివ్వండి. ఆ కుమారస్వామికి క్షమాపణలు చెప్పడం మనకే మంచిది. తమరు గనక తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే తను మిమ్మల్ని క్షమించి వదిలేస్తారు మహారాజా. ఇన్నేళ్లకి ఒక మంచి సలహా ఇచ్చావట్టాసురా. అంటే మహారాజు సంధి ప్రస్తావానికి అంగీకరించారనేగా? ఇది కేవలం ఆ కుమారస్వామిని గెలవడానికి నేను వేసే సరికొత్త పథకం అట్టాసురా. అహంకారము, అతి ఆత్మవిశ్వాసము, ఈ రెండూ ఎవరికైనా ప్రమాదమే.